Very good morning to all of you. First of all, thank you very much for the wonderful welcome. Thanks a lot. And we quickly review the auction preparedness and I was మనకి వరుసగా సౌత్లో హైయెస్ట్ యావరేజ్ ప్లాట్ఫామ్ యావరేజ్ దట్టు హైయెస్ట్ క్వాంటిటీ కూడా తక్కువ డేస్లో మార్కెటింగ్ చేసాం సార్. వరుసగా 21, 22, 23, 24 సీజన్లో హైయెస్ట్ యావరేజ్ మన సౌత్ మొత్తం మాది హైయెస్ట్ సార్. బ్లాక్ సార్ దట్టు మనం అంతకుముందు మీరు 100 days టార్గెట్ ఇచ్చారు. 90 daysలో 9 minutes కంప్లీట్ చేస్తాం విత్ స్టాఫ్ కోఆపరేషన్ అండ్ విత్ హెల్త్ ప్లాన్ తోటి కండక్ట్ చేసింది. మేము ముందుకు చూసుకెళ్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ కూడా టాప్లో ఉండేవాళ్ళం సార్. కాకపోతే మా దగ్గర 20% బ్రైడ్ తగ్గింది సార్. It is not because last year is a skewed thing. Plantation and breeder. ఈ సంవత్సరం కూడా బ్రైట్ బాగా వస్తుంది సార్. బిఎంఏలో 50% బ్రైట్ తగ్గదు. 50, 30, 20% ఈ సంవత్సరం ఎస్టిమేషన్ సార్. లాస్ట్ ఇయర్ మీద లాస్ట్ ఇయర్ 16.1 మార్కెట్ సార్. అవుట్ ఆఫ్ ఆథరైజ్డ్ 10 million అంటే 6.1 million ఎక్స్ట్రా అన్నాం సార్. డైలీ ఆయన యావరేజ్ 1,20,000 కేజీలు అన్నాం సార్. తర్వాత ఈ సంవత్సరం 16.5 నుంచి 17 million ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఏమైందంటే సార్ వరుసగా డిసెంబర్లో రైన్స్ వల్ల తుఫాన్ వల్ల డిలే ప్లాంటేషన్ సార్ ఈ సంవత్సరం. అందువల్ల ఇంకా మనకి కంప్లీట్గా హార్వెస్ట్ క్యూరింగ్ కంప్లీట్ అవ్వలేదు సార్. తర్వాత ఈ సంవత్సరం కూడా మంచి యావరేజ్ వస్తుందని పెట్టి నమ్మకం సార్. మాకు రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత ప్రతి రైతు ఏ టైంలో పాపం వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో కానీ మన ఆఫీస్ కోసం బాగా వండర్ఫుల్ వండర్ఫుల్.
మీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పు. నా పేరు ఏబిఎస్ ప్రసాద్ సార్. నేను కొందూరు కష్టం శ్రీనాయుడుపాలెం విలేజ్ వస్తానండి. పర్మనెంట్ ఎస్ఎల్ నాకు 400 మంది రైతులు 450 మంది 85 కాడ నుంచి టొబాకో బోర్డు అనేది పండుగల కన్నా ఎక్కువగా ఈ సంస్థ చూస్తుందండి. ఈ 8 ఏళ్ల కాలంలో రైతులు ముఖ్యంగా సర్వీస్ ఛార్జెస్ విషయంలో ఏదైనా ప్రతి వాడు మా సూపర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నేను కూడా మా స్టాఫ్ సైడ్ నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ టైంలో కానీ చాలా సక్సెస్ఫుల్గా ఈ ఆధ్వర్యంలో మేము చాలా బాగా చేసుకున్నాం సార్. Good morning, sir. Myself, G. Bank, sir, working at Field Labs. I got recently transferred from 26.1 sir. I joined the Field Labs in 2009. How is everything? Good, sir. Thanks. So, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? తేడా లేదు సార్, సేమ్ వర్క్ సార్. స్టాఫ్ అందరూ బాగున్నారు. both are from same school, sir. From 19 sir. Recently got transferred from Khammur sir. Essentially, I work at Kundip sir. He is looking at the 3 years sir. Good morning, sir. నా పేరు అఖిల. నా పిల్లలు చూస్తున్నాను. నేను 1.5 years నుంచి చేస్తున్నాను. నాకు ఈ జాబ్ వచ్చినందుకు ధన్యవాదాలు. Thank you. Good morning, sir. నేను సార్ పెట్రోల్ బంక్ చేస్తున్నాను. TFA 5 years నుంచి చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. మార్నింగ్ సార్, నా పేరు ప్రవళిక. నేను లాస్ట్ 4 monthsలో వర్క్ చేస్తున్నాను. నాకు ప్రభుకుమార్ సార్, కంప్యూటర్ ఆపరేటర్ లెవెన్ జాయినింగ్ సార్. రీసెంట్గా ఇక్కడ 8 months వర్క్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చంద్రిక సార్. 2 years అకౌంట్స్ వర్క్గా చేస్తున్నాను సార్. ఈ జాబ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శశికళ సార్. అకౌంట్ సెక్షన్ క్లాస్గా చేస్తున్నాను. క్లోజ్ అయ్యి 24 నుంచి ఇక్కడికి మీరే సార్ మమ్మల్ని సార్. చాలా థ్యాంక్స్ సార్. నా పేరు స్టాఫ్ 4 months నుంచి సార్. క్లాస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చంద్రబాబు కష్టం చేస్తున్నాను. 4 years నుంచి వర్కింగ్ డేస్ కూడా 3 ఉన్నాయి. 4 వెరీ వెరీ హ్యాపీ టు బీ అమౌంట్స్ విత్ యూ. లెట్ మీ టెల్ యూ, ఈ ఉద్యోగం మీరు సంపాదించుకున్నది. నో బడీ హ్యాస్ కమ్ ఆన్ రికమెండేషన్. ఎవ్రీబడి మీరు ఒక టెస్ట్ లాంటిది లేకపోతే మీలో ఉన్న మెరిట్ చూసి మిగతా వాళ్ళకంటే మీరు బెటర్గా చేయగలరు అనే ఉద్దేశంతో మీకు ఇచ్చారు. వీలైనంత వరకు మీకు దగ్గరలో ఇవ్వడానికి ట్రై చేశారు. దాన్ని మీరు నిలుపుకోవాలి. ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బీ డూయింగ్ దట్ వర్క్. సో లాస్ట్ ఇయర్ లాగానే సుమారుగా ఈ లాస్ట్ ఇయర్ లాంటి క్రాపే వస్తుంది. లాస్ట్ ఇయర్ మీరు హార్డ్ వర్క్ చేశారు. ఐ నో వెరీ వెల్. టంగుటూరు నాకు చాలా దగ్గరే. నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ కాదు కానీ అంతకు 3 సంవత్సరాలు ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. రిజిస్ట్రేషన్ టైంలో కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ దట్ గుడ్ వర్క్. సో కమింగ్ టు మీ, I will be leaving the organization, but certainly not leaving you. Okay. So, into me AS garu gaani, some of you are known to me otherwise also. Me AS garu na batchmates వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే ఇద్దరు ఒకే సేమ్ స్కూల్ నుంచి ఉన్నారో, నాకు 2-3 నా బ్యాచ్మేట్స్ సివిల్ సర్వీసెస్లో నా బ్యాచ్మేట్స్ ఏఎస్ గారి క్లాస్మేట్స్. సో ఐ విల్ బీ నోయింగ్ యువర్ వర్క్ బికాస్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద బోర్డ్, నాట్ ఓన్లీ జస్ట్ ది ఫార్మర్స్ బట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద బోర్డ్. మనకి మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు సార్ ఉద్యోగం ఇచ్చినందుకు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద బోర్డ్. అది బోర్డు మనకు అవకాశం ఇచ్చింది. బోర్డ్ హ్యాస్ గివెన్ అస్, నాకు కూడా అవకాశం ఇచ్చింది టు బీ అమాంగ్స్ట్ యూ, టు బీ సర్వింగ్ ద ఫార్మర్స్. సో మన ఫెయిత్ఫుల్ ఎలిజియన్స్ షుడ్ ఆల్వేస్ బీ విత్ ది బోర్డ్.
మిగతా ఈ బోర్డుని మంచిగా చూసుకోవడం అంటే రైతులు సంతోషంగా ఉండేలాగా చూసుకోవడం. తప్పుగా చేసే రైతులు సంతోషం పెట్టవలసిన అవసరం లేదు. ఐ మీన్ టు సే రైతులు అందరూ బాగుంటారు అని అనుకొని ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్లో వాళ్ళకు కూడా మంచి చేయడం అనేది మన కర్తవ్యం. దట్ ఈస్ ఓకే. బట్ ఆల్వేస్ హ్యావ్ ద ఫెయిత్ఫుల్ ఎలిజియన్స్ టు ది బోర్డ్. ఈ బోర్డు ఇది బాగుండాలి అని అంటే, ఈ బోర్డు మంచిగా ఉండాలి అని అంటే మనం మంచి పనులు చేయాలి. యాజ్ సింపుల్ యాజ్. సో ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఆన్ దట్ పాత్. మీరందరూ ఆ పాత్లోనే ఉన్నారు, నాకు తెలుసు. డూ ఇట్. ఎక్కడైనా సరి చేసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం సరి చేసుకోండి. మంచిగా సర్వీస్ కోసం మనకి చాలామంది, నేను ఇందాక చెప్పినట్లు చాలామంది అప్లై చేసి ఉంటారు, లేకపోతే రావాలి ఈ బోర్డులోకి అనుకుని ఉంటారు. కానీ ఓన్లీ యూ హ్యావ్ మేడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ treating this board as your mother. I also treat tobacco board as my mother, and serving the board ante it is service to the God. ఇప్పుడు చూడండి, at one point ఒకేసారి మీరు ఫార్మర్కి సర్వీస్ చేస్తున్నారు, నేషన్కి సర్వీస్ చేస్తున్నారు. యు ఆర్ సర్వింగ్ ద ట్రేడ్, యు ఆర్ సర్వింగ్ ఇన్ యువర్ కెపాసిటీ. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ఆ కనెక్ట్ మీకు ఉండడం మంచిది. హ్యావ్ దట్ కనెక్టెడ్ and be grounded. Do very well, very very well. And as I told you, I will be knowing about each one of you through Srinivas garu, your AS, and through all the systems that are available to me. I am really attached to this organization. ఐఏఎస్ ఆఫీసర్ అయినా 7.5 years to 8 years ఒక ప్లేస్లో ఉండడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే నా జీవితంలో ఐఏఎస్ సర్వీస్లో దాదాపు 1/4 వంతు నేను ఇక్కడ ఉంటున్నట్లు. 1/4 ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక చోట ఉండడం అనేది గ్రేట్ కదా. సో దాంతో నాకు అటాచ్మెంట్, అంటే నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు నేను నా తల్లిగా భావించినప్పుడు ఆ తల్లి బాగోగులు చూసుకుంటాను. కాబట్టి మంచి పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు సంవత్సరాల పైగా నిర్విరామంగా రైతుల శ్రేయస్సు కోసమే అహర్నిశలు శ్రమించినటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీ అద్దంకి శ్రీధరబాబు గారు ఐఏఎస్ గారికి ఈరోజు మనం సన్మానం చేసుకోబోతున్నాం. ముందుగా వారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క చప్పటితో వారికి గట్టిగా ఆహ్వానపరచుగా కోరుతున్నాం. తర్వాత మన బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి మీ యొక్క చప్పటితో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానం పలవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మన హెడ్ ఆఫ్ విచ్చేసినటువంటి ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ కె రామాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పొందు నుంచి బలగారు గంగాధర్ గారి పొందులు నరసింహరావు గారిని వేదిక మీద 7 సంవత్సరాల పైగా మన పొగాకు బోర్డు యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఇంకో విషయం ఏంటంటే, సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టరేట్ PhD చేసి వారు మన పొగాకు రైతులకే కాదు ఎంతో మందికి యువతకి స్ఫూర్తిదాయకం. ఎలాగంటే వారు 2007 సంవత్సరంలో అఖిల భారత సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ రాసి వ్యాపారస్తుతో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రైతు ఎందుకంటే అమ్ముకున్న తర్వాత ఏమంటే డబ్బులు కావాలి కాబట్టి దాన్ని 15 రోజులకి 9 రోజులకి తీసుకొచ్చిన ఘనత సార్ మనకు చేసి పెట్టిన చరిత్ర. తర్వాత ఇంకొకటి
గత వరుసగా 4 సంవత్సరాల నుంచి మనకి అపరాధ రుసుము లేకుండా గవర్నమెంట్తో మాట్లాడి, భారత ప్రభుత్వంతో మాట్లాడి మనకు ఎంతో సహాయం చేసినటువంటి సార్కి ఎంతో మనం కృతజ్ఞత తెలుపుకోవాలా. ఎందుకంటే మనకి అపరాధ రుసుము అనేది పొగాకు పంటలో పూలు వచ్చి వృధాగా డబ్బులు ఎట్లా పోతాయో ఆకు పెరగకుండా, అంటే టాపింగ్ అండ్ డీసెక్టరింగ్ అని తెలుసు మీ అందరికి. అంటే తల నుంచి పిలక మంది వేస్తే 2 క్వింటాలు దిగుబడి పెరుగుతుంది పొగాకులు. అట్లానే ఈ అపరాధ రుసుము అనేది తల దంచడం లాంటిది. అంటే వృధాగా డబ్బులు ఎటు పోయేదానికన్నా ఆ డబ్బులు మీకే రావాలన్నట్టు అపరాధ రుసుము ఎత్తేపించి వచ్చే 4 సీజన్లు మన రైతులు పడ్డ కష్టాలు గమనించుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఇవన్నీ తీసేసి మన యొక్క అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు వారు. కాబట్టి దీనికి మీ యొక్క చప్పడంతో మీరు లక్షల్లో లెక్కేస్తుంటే చాలా కోట్లు మిగిలినట్టు మనకి ఎటో పోయే డబ్బులు మనకి మిగిలినట్టు డబ్బులు, అది మనకి ఎందుకో రకరకాలుగా ఉపయోగపడే డబ్బులు అవి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బోర్డుల అవేర్నెస్లు, రైతు పక్షపాతిగా రైతుల అభ్యున్నతికి నిరంతర స్నేహశీలి నిగర్వి. చాలామంది మనం ఐఏఎస్ ఆఫీసర్ అంటే దగ్గరికి కూడా వాళ్ళ యొక్క దగ్గర కూడా పోవాలి మాట్లాడేది. సార్ ఎంత చిన్న రైతు అని కానీ చిన్నప్పుడు కానీ వారు చాలా దగ్గర పిలిచి మీ యొక్క ప్రాబ్లమ్స్ మీద అడిగి చాలా వరకు అవి పోయేటట్టుగా వారు పరిష్కరించగలిగిన సామర్థ్యం గల ఆఫీసర్ మనకి. అట్లాంటిది మనకి 7 సంవత్సరాల పైన మనకి నిర్వహణ సేవలు అందించి బదిలీపై ఉన్నత పదవులకు వెళుతున్నటువంటి సార్కి మన యొక్క టండూరు పొగాకు బోర్డు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దగా చెప్పడంతో వారికి మన తెలియపరచాలనుకుంటున్నాను. రామాంజనేయులు గారికి, మన ఆర్ఎం లక్ష్మణరావు గారికి, వైస్ చైర్మన్, బోర్డు వైస్ చైర్మన్ వడ్డపాటి బ్రహ్మయ్య గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులకి నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మన శ్రీధరబాబు గారు గత 7.5 సంవత్సరాలుగా మన రైతుల కోసం ఎంతో శ్రమించి ఎన్నో మనకి లాభాలు చేకూర్చి పెట్టారు. ఆయన వచ్చిన 7.5 సంవత్సరంలో ఎంతో సమర్థవంతంగా బోర్డును నడిపి, సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ రిటైర్ అయ్యేవాళ్ళు కానీ కొత్త వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేని రోజుల్లో కూడా బోర్డును సమర్థవంతంగా నడిపి మనందరి కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఆయన ఎప్పుడు చెప్పిన, ఎన్ని మీటింగుల్లో చెప్పినా ఎప్పుడు నా ఇష్టమైన రైతులు, నాకు ఇష్టమైన రైతులను ఎప్పుడు సంబోధిస్తారు. రైతులంతా ఆయనకు అంత ఇష్టం. మన కోసం ఆయన, మన ఏఎస్ గారు ఇప్పుడు అన్నీ వివరించారు. గత 3 సంవత్సరాలుగా మనకి మంచి రేట్లు సంపాదించడంలో ఆయన కృషి చాలా ఉంది. గత వరుసగా 2-3 సంవత్సరాల నుంచి మనకి అనాధికారిక పొగాకుపై అపరాధ రుసుములు లేకుండా మనకి ప్రతి రైతు దాని గుండా లబ్ధి పొందాం. అందువల్ల సార్ని అడిగి మనం ఇక్కడ ఈ సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఇటువంటి అధికారి మనల్ని విడిచిపెట్టి పదోన్నతిపై వెళ్ళటం బాధాకరమైనప్పటికీ ఆ ఉద్యోగస్తులకు తప్పని పరిస్థితి, పదోన్నతులు, ట్రాన్స్ఫర్లు అనేది. వారు అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు సంపాదించుకొని ఇంకా ఆయనకి చాలా సర్వీస్ ఉంది, ఇంకా మంచి పదవులు అధిరోహించాలని మీ అందరి తరఫున కోరుకుంటూ, మరియు నూతనంగా మనకి వైస్ చైర్మన్గా ఎన్నికైన మన సోడవరం వడ్డపాటి బ్రహ్మయ్య గారికి మా ఫ్లోర్ కమిటీ రైతులందరి తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. దృష్టికి తీసుకెళ్ళి మనకు ఆర్డర్స్ ఎక్కువ వచ్చే విధంగా సహాయం చేశారు సార్ ఈ మధ్య. తర్వాత మీకు ఇంకోటి, మన తెలుగు రైతులన్నా తెలుగు అన్న ఎందుకు సార్ వాస్తవంగా ఉత్తరాఖండ్ క్యాడర్ సార్, కానీ తెలుగు అంటే ఆయన ఎవరైనా చాలామంది మనమంతా ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడి దెబ్బతైనా కానీ అప్పుడు తప్ప మిగతాప్పుడు మనము ఇంగ్లీషే మాట్లాడతాం. అట్లాంటి సందర్భంలో సార్ అంత స్థాయిలో ఉన్నవాడు ఇప్పటికీ తెలుగులోనే సంతకం చేస్తారు, ఎవరు చేయరు అట్లా, మనం కూడా చేయరు. అది ఒక గొప్ప విషయం. దానికి మీ యొక్క మన తెలుగు మీద ఉన్న అభిమానం, మన తెలుగు రైతుల మీద ఉన్న అభిమానానికి మనం హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పలతో తెలియపడతారు. తర్వాత మన ఇటీవలే నియామకమైనటువంటి వైస్ చైర్మన్ శ్రీ వడ్డపాటి బ్రహ్మయ్య గారిని మన టంగుటూరు పొగా రైతుల్ని ఉద్దేశించి డాక్టర్ అద్దంకి శ్రీధరబాబు గారికి, మా ఆర్ఎం ఎస్ఎల్ఎస్ ఎఫ్బిఎస్ ఆర్ఎం లక్ష్మణరావు గారికి, మన రామాంజనేయులు గారికి, ఈ సభని
అధ్యక్షత వహించినటువంటి మన ఏఎస్ శ్రీనివాసరావు గారికి, పోతల నరసింహరావు గారికి, పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు, రైతు నాయకులకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సిబ్బందికి, విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా దాదాపు ఇక్కడ ఈ కంటూరు, కొండేపి ప్రాంతం రైతాంగం గారి మొత్తం నేను ఎప్పటి నుంచి పొగాకు రైతుగా కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయాలే నేను మీ ముందు 2 విషయాలు ఉంచదలుచుకున్నాను. ముఖ్యంగా మన శ్రీధర్ బాబు గారు ఫస్ట్లో ఈ బోర్డులో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇంత ముందుగానే మనం 100 మిలియన్ లోపే పండించాం. అప్పుడు స్టాఫ్ చాలా ఉంది. అప్పుడు నడిచింది. తర్వాత 220 మిలియన్ల దాదాపు ఈ సంవత్సరం అయితే 220 మిలియన్లు అవుతుంటున్నారు. కానీ ఇదే స్టాఫ్ తోటి వారు 212 పోయి సంవత్సరం 250 ఇదే స్టాఫ్ తోటి ఆయన చాకచక్యంగా నడిపారు. ఆయన చేతుల మీదగానే చివరిలో స్టాఫ్ కోసం తీవ్రమైన ప్రయత్నం చేసి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా ఒక సర్క్యులర్ తీసుకొచ్చాడు. అది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి కొంత సమయం కావచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనకి కరోనా వల్ల వచ్చినటువంటి డిమాండ్ని ప్రపంచ దేశాల్లో పొగాకేసే దేశాల్లో కరోనా వల్ల పూర్తిగా పంట పండించకుండా చాలా తగ్గిపోవడం, అది మనకి మేలు చేయటం అంటే అక్కడ ఉన్నటువంటి కొరతని మనకి ఇచ్చినటువంటి క్రాప్ సైజ్ కాకుండా అంతర్లీనంగా ఇటు మన ఈడీ గారు అది గమనించి అంతర్లీనంగా, అంటే అధికారిక పంట మీద ఎక్కువ ఏమి చెప్పలేకపోయినా సూచాయిగా వాళ్ళు తెలియజేయటం, ఇటు వ్యాపారస్తులు కూడా వేసుకోండి అంతర్జాతీయ డిమాండ్ ఉంది, మంచి రేట్లు వస్తాయని చెప్పి రైతుల్ని గైడ్ చేసి ఈ సందర్భంగా మొత్తాన్ని ఈ 3 ఏళ్ల నుంచి రైతుల్ని లాభాల బాటలో నడిపించడంలో వాళ్ళకి కీలక పాత్ర ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే మన కాడ అక్కడ కొరత ఉన్నప్పుడే మన కాడ పంట ఉంటే మనకి డబ్బులు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం, కొరతతోటి ఏమీ సంబంధం లేకుండా కూడా క్రాప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాగా 3 సంవత్సరాల నుంచి మనకి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. మన అధికారులు ఇటు వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం కోసం కానివ్వండి, లేకపోతే ఇంకో రంగాలన్నా కానివ్వండి, వాళ్ళ లాభాల కోసం కానివ్వండి, మనల్ని బాగా ప్రోత్సహించి వేసుకోండి పొగాకు 10 రూపాయలు వస్తాయి మీకు అన్నారు. తదనుగుణంగా మనం ఈ 3 ఏళ్ల నుంచి పొగాకు పుట్టిన నుంచి కూడా ఈ ఆక్సిజన్ సిస్టమ్ వచ్చిన నుంచి కూడా 3 సంవత్సరాలు ఒకే సీజన్లో ఈ రకమైనటువంటి మార్కెట్ కూడా మన అద్దెకి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చూశారు. ఎందువల్లంటే ఆయన నిరంతరం రైతు శ్రేయోభిలాషి, రైతుకి ఏదైతే మేలు జరుగుతుంది ఏ ఒక చిన్న రైతు కూడా చెప్పినప్పుడు ఆయన దీనివల్ల ఏమైనా పాజిబిలిటీ ఉందా, మనం రైతుకి ఏమైనా మేలు చేయగలమని అడిగి ఒకవేళ దానివల్ల రైతు కనుక లబ్ధి పొందేటైతే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నేను ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మనకి 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క 3 సంవత్సరాలు ముసలివాళ్ళు బాగా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళు ఇక్కడ రాలేరు అనుకుంటా ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం చేస్తే 3 సంవత్సరాలు వచ్చేట్టు అది కూడా అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కర్ణాటకలో అది ప్రారంభమైంది. మన కాడ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఒకటి ఇదో పోతే సామర్థ్యం ఆయనకు ఉంది. మన రైతులకి ఏదో చేయాలనుకున్నారు, వాళ్ళు చేశారు. అదొకటి. ఇంకొకటి 50,000 నుంచి అంతకుముందు సహజ మరణం అయితే 50,000 ఉంది, యాక్సిడెంటల్ డెత్ అయితే 1,00,000 రూపాయలు. ఇప్పుడు అది సహజ మరణానికి 1,00,000 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్కి 2 లక్షలు చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇంతకుముందు అన్ని క్రాప్స్ ఉంది, కమర్షియల్ క్రాప్స్ కానీ పొగాకు లేదు. విప్టాల నుంచో మేము దాన్ని అడుగుతాము. వారు ఉద్యోగరీత్యా ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలు వారి అభ్యున్నతి కోసం, వారి శ్రేయస్సు కోసం ఎప్పుడు వారి మంచి కోరుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు చేసిన మేలు
ఈ రైతాంగానికి ఇంతవరకు జరగలేదు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వాటికి కలిసి వచ్చేటప్పుడు ఆయన చేయూతనిచ్చి వారు మనకి చెయ్యాలి, అవసరం ఉంది రైతులకి అని చెప్పి రైతు సమస్యను గుర్తించి మనకి చేసినటువంటి సందర్భం. కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను మరీ చాలాసార్లు ఐడి ఆఫీస్లో బాగా దాన్ని సార్ దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే బిల్డింగ్ శాంక్షన్ చేయించి ఆ పక్కన కూడా మనకి డ్రైనేజ్ ఛానల్ చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు పందులు తిరుగుతూ ఉండేది, చాలా స్మెల్ వస్తూ ఉండేది. అట్లాంటి దానికి ఆ వర్క్కి శాంక్షన్ చేసి ఇప్పుడు చాలా సుందరీకరణ జరిగింది మన ఆఫీసు. అట్లానే గోడలు కానీ ఫ్లోర్ కానీ మొత్తము జింక్ షీట్లు రీప్లేస్మెంట్ మీరు గమనించే ఉంటారు. టర్బో ఫ్యాన్ పెట్టించేసి ఫ్లోరింగ్ చేయించి రీఫ్లోరింగ్ చేయించి ఈ పనులని దగ్గరగా కోట్ల రూపాయల పనులు మనకి ఖర్చు పెట్టించి చేయించినందుకు వారికి మన యొక్క టంటూర్ యాక్షన్ ప్లాట్ఫామ్ తరఫున మీ యొక్క చప్పటితో వారికి మన కృతజ్ఞత తెలుపుకోవాలి. తర్వాత మన రైతులు మాట్లాడవచ్చు, 1 by 1 వచ్చి మాట్లాడితే మనం తర్వాత కార్యక్రమానికి మనం వెళ్ళవచ్చు. మన రైతుల నుంచి 1 by 1 వస్తే మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత ఇదైన తర్వాత మనం సార్ని సన్మానించుకుందాం. 1 by 1 క్లస్టర్ కవర్ వచ్చినా పర్లేదు. కొత్తపల్లి వెంకటేశ్వర గారు, ఆగురపడి హరిబాబు గారు, కృష్ణయ్య గారు రావాలి. ఎవరు మాట్లాడిపోతే వెళ్తిగా. ధన్యవాదాలు కృష్ణయ్య గారు. రమణయ్య గారు చిగురుపాడు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చిన మన ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అద్దెకి శ్రీధర్ బాబు గారికి, తర్వాత వేదిక మీద కొత్తగా వైస్ చైర్మన్గా ఎన్నికైన పొరపాటు బ్రహ్మయ్య గారికి, తర్వాత మన ఆర్ఎం లక్ష్మణరావు గారు, రామాంజనేయ గారికి, కొత్త నరసింహ నా నమస్కారం. పొగాకులో నేను 70 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఇంతవరకు పొగాకు గురించి రైతులకి పేరు చేయాలనే ఆఫీసులో కొంతమంది ఇచ్చుంటారు. కానీ ఇంత తక్కువ టైంలో ఎక్కువ జనాలతో మమేకమై మంచి పేరు తెచ్చుకున్న శ్రీధరబాబు గారికి రైతులందరూ రుణపడి ఉంటారు. అది ఆయనకి కూడా కలిసి ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాలు కూడా ఈ కరోనా అయిన తర్వాత అంతర్జాతీయంగా పొగాకుకి ఊహించిన మార్కెట్ రావడం, దాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఆయన కూడా ఈ పెనాల్టీ అయితేనే రైతులకి కింటాకి 2000, 3000 చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే 20 క్వింటాలు 15 క్వింటాల దాకా రైతులు ప్రతి బ్యానర్కి అమ్మడం జరిగింది. ఆ ప్రకారం లెక్క చేసుకుంటే చాలా కోట్లు ఉన్నాయి. ఇప్పుడే మన వైస్ చైర్మన్ బ్రహ్మయ్య గారు చెప్పినట్టు పొగాకుని పండించిన తర్వాత దాన్ని ఎట్లా అమ్ముకోవాలి, లైసెన్స్ ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది, దాన్ని పెనాల్టీ లేకుండా చేసింది. అది చాలా కోట్ల రూపాయల రైతులకి ఆదాయం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు పనికొచ్చే పనులు చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రతి సంవత్సరం వచ్చి బోర్డు చుట్టూ తిరగడం, బోర్డు వచ్చి ఓడల్లో తిరగడం, ఇదంతా కూడా చాలా దృష్టితో కూడిన పని. అది ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయ్యేదానికి తిరగాలి కానీ కాకుండా రెగ్యులర్గా రెగ్యులర్గా చేసుకునేదానికి కూడా బోర్డు కాడికి వచ్చి పని కాకపోతే తిరగడం, అది ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే విధంగా మన శ్రీధర్ బాబు గారు చేసిన ఈ అకామిడేషన్ బ్రహ్మాండంగా చేశారు. అయితే మాకు మిగిలిపోయింది ఒకటే, ఈయన అడిగే కోరిక కాదు అది. ఈ టంగుటూరు ఫ్లోర్కి 16 మిలియన్ పొగాకు ఉన్నారు. ఇక్కడ ప్లాట్ఫామ్ చాలా ఇరుకు. ఈ బేడు పెట్టాలంటే బేడు ఎక్సెస్ పెట్టలేకపోతున్నారు. లాస్ట్ క్లోజ్ అయ్యే ఫ్లోర్ కూడా టంగుటూరు అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడి నుంచో చివరి దాకా వచ్చింది పొగాకు కూడా ఇక్కడే అమ్మాల్సి వచ్చింది. అందువల్ల కొత్తగా వచ్చే ఈడీ గారికి కూడా డైరెక్షన్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇట్లాంటివి ఇంకా ఈ కొరవ పనులు కూడా చేయాల్సింది. అది నరసింహరావు గారు ప్రత్యేకమైన
ఆలోచన తీసుకొని ఈ ఫ్లోర్ని ఇంకా మనం ప్యాసింగ్ ప్లాట్ఫామ్ని పెంచుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారికి, అట్లాగే పొగాకు బోర్డు వైస్ చైర్మన్ శ్రీ బ్రహ్మయ్య గారికి, మేనేజర్ ప్రొడక్షన్ గుంటూరు నుంచి వచ్చిన రామాయణ గారికి, రైతు సంఘ అధ్యక్షులు నరసింహారావు గారికి మరియు ఈ వేలవెన్నెల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు, అలాగే స్టాఫ్కు, ప్రెస్ పర్సన్స్కి నమస్కారం. అద్దంకి శ్రీధర్ బాబు గారు గత 7 సంవత్సరంలో చేసిన పనులు మాకన్నా అనుభవించిన రైతు సోదరులకు అంతా తెలుసు. ఎన్నో సంస్కరణలు ఆయన ద్వారా జరిగినాయి అనేది నిరుదాంశం. పొగాకు రేటు గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెరుగుతుందో పాటు ఈ యొక్క అపరాధ రుసుము 15%, తర్వాత 5%, తర్వాత 0% ఏమీ లేకుండా అపరాధ రుసుము ఎక్సెస్ పొగాకు, అనధికార పొగాకు అమ్మించడం మూలాన కూడా రైతులు ఎంతో లాభపడ్డారనేది మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే మరి బేరం ఒకప్పుడు 1,50,000 2 లక్షలు ఉండేది. ఇప్పుడు అది ఒక ఆస్తిలాగా ఏదన్నా బేరం అమ్మాలంటే 9,000 నుంచి 10 లక్షల దాకా బేరను అమ్ముకుంటున్నారు రైతు సోదరులు. ఇది మనకి ఘనత ఒక అద్దంకి శ్రీధర్ బాబు గారి ద్వారానే వచ్చిందనేది నిర్విధాంశం. అట్లాగే మరి ఇదివరకు పొగాకు రైతు అపరాధ రుసుముతో చాలా ఇబ్బంది పడేవాడు ఒక వెనకటి రోజుల్లో. అలాంటిది గత 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఆయన అందించారు. అలా ఎన్నో రైతు యొక్క సమస్యల్ని మొదట పాజిటివ్గా తీసుకునే వ్యక్తి శ్రీ శ్రీధర్ బాబు గారు. ఏదైనా రైతు చెప్పినప్పుడు దాన్ని వేరే కోణంలో ఆలోచించకుండా మా అందరికీ మేనేజర్లకు కానీ, వేల నిర్వహణాధికారులకు కానీ, రీజనల్ మేనేజర్ గారికి కానీ దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూసి మాకెంతో డైరెక్షన్స్ ఇచ్చి రైతుకు ఉపయోగపడే ఏ చర్య అయినా ఆయన సంతకం పెట్టడానికి వెనుకాడలేదనేది నిర్విధాంశం. అది మీరు అనుభవించిన ఫలాలు అనుభవించిన మీ అందరికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తి మరి సహజంగా ఈ సీజన్ అన్ని ఇంకొక 6 నెలలు ఉంటే ఈ సీజన్ కూడా గడిచిపోయేది మరి. కానీ గవర్నమెంట్ దీనిలో ట్రాన్స్ఫర్స్ అనేది తప్పదు కాబట్టి రేపు 11వ తారీఖు శ్రీధర్ బాబు గారు ఈ ఆర్గనైజేషన్ నుంచి వెళ్తున్నారు. మనకి ఎంత బాధ ఉన్నప్పటికీ కానీ మరి ఈ గవర్నమెంట్ ప్రతిపాదనలో తప్పదు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది, పదోన్నతిపై వెళ్తున్నారు. ఎక్కడున్నా కానీ మరి రైతు సోదరులు చెబుతున్నారు, వెళ్ళినా కానీ ఆయన యొక్క చేసిన సంస్కరణలు కానీ ఆయన ఉపయోగపడిన విధానం రైతుల్లో చిరస్థాయిగా నిలుస్తుంది అనేది నిర్విధాంశం. ఈ రోజున ఈ యొక్క టంగుటూరులో మరి మీరే స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయన వెళ్ళిపోతున్నా కానీ మరి ఇంత పెద్ద సన్మాన సభ పెడతాం చాలా ఆనందంగా ఉంది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దత్తమవుతుంది. ఈరోజు ఈ యొక్క సన్మాన గ్రహీత విశిష్ట అతిథి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారికి, అలాగే వేదిక నడిపినటువంటి పెద్దలు, సహచరులు అండ్ ప్రియమైన రైతు సోదరులు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, శ్రీధర్ బాబు గారు గత 7.5 సంవత్సరంగా పొగాకు బోర్డు సేవలో చేసినవన్నీ మనం చెప్పుకోవాలంటే బహుశా చాలా సమయం పడుతుంది. నేను 1, 2, 3 చెప్తాను. మన గతంలో పేమెంట్ డబ్బులు ఎప్పుడు వచ్చేయండి, 15 రోజులకి 20 రోజులకి వచ్చాయి. ఇప్పుడు మనకి 9వ రోజు ఉదయాన్నే మనకి అకౌంట్లో పడిపోతున్నాయి నేరుగా. ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, మన అకౌంట్కి వచ్చేస్తున్నాయి. అలాగే సోరా మొక్క బయట అమ్ముకునేటోళ్ళం, ఈ 30 రూపాయలకు 40 రూపాయలకు పోయేది, అది దాదాపుగా 100 రూపాయల పైనే మనకు అమ్ముడుపోయింది.
కేవలం సోరా మొక్క రూపంలోనే గత 2 సంవత్సరాలుగా మన టంగుటూరు వేలం కేంద్రానికి 14 కోట్ల రూపాయలు ఆదాయం రైతులు చేకూరింది. అలాగే మనం పెనాల్టీ లేవు 2 సంవత్సరాల నుంచి. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటం మూలాన దీనివల్ల రైతాంగానికి నష్టం ఉండకూడదు అని అంచనా వేసి పెనాల్టీలు కూడా తీసేయించారు. దాని మూలన మన రైతాంగానికి టంగుటూరు రైతాంగానికి 11.5 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం చేకూరింది. అలాగే మనకి గత కొంతకాలంగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పెండింగ్ ఉన్నటువంటి బ్యానర్లు లైసెన్స్ ఇచ్చేటి వాళ్ళం కాదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనే దృష్టితోటి 3 సంవత్సరాల కంటే రిజిస్ట్రేషన్ లేనివి కూడా కన్సిడర్ చేసి అలాంటి వాళ్ళందరికీ లైసెన్సులు మంజూరు చేయడం జరిగింది వీరి హయాంలో. అలాగే మనకి రాబోయే అతి త్వరలోనే ఇంకా 2-3 మంచి పనులు జరగబోతున్నాయి. అవి ముఖ్యంగా 3 సంవత్సరాలకు ఒకసారి బోర్డు లెక్కలు అంటే రెన్యూవల్ ఆఫ్ లైసెన్సెస్ అతి త్వరలోనే మనకి రాబోతుంది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడే పట్టాలు ఎక్కే దశలో ఉంది, అది కూడా జరుగుతుందని ఆశిద్దాం. తర్వాత గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ మన రైతు సంక్షేమ నిధి నుంచి మనకి అందేటటువంటి పరిహారాన్ని డబుల్ చేయడం జరిగింది. అది కూడా మనకి త్వరలోనే ఆదేశాలు అందుతాయి. ఇవన్నీ క్లుప్తంగా వారు మనకి చేసినటువంటి మిక్కిలి సేవలు. అలా కాకుండా వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా ఒక సమస్యను రైతుగా, చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తారు. ఇప్పుడే లోపల ఉద్యోగస్తులతోటి సమావేశమైనప్పుడు ఒక రైతు వచ్చాడు, నాదేదో రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది అన్నారు. వాస్తవంగా అయితే ఇది చేయకూడనిది చట్ట ప్రకారం. అయినా కూడా దాన్ని ఏ విధంగా చేయొచ్చు, మనం చట్టానికి పరిధి దాటి రైతుకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతామని ఆలోచించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గమనిస్తే వారి యొక్క సున్నిత మనస్తత్వం, మంచి చేయాలనే ఆలోచన మనకు అర్థమవుతుంది. కాబట్టి సార్ మీకు పొగాకు బోర్డులో మీ సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అంటే క్లుప్తంగా ఏంటంటే మనకి ఎన్నో రిఫార్మ్స్ చేశారు, అంటే ఎన్నో సంస్కరణలు పొగాకు బోర్డులో తీసుకొచ్చారు. ఇంతకుముందు మీరు ఎప్పుడు గమనించలేదు కదా, పండుగల్లో అమ్మించారు సార్. తర్వాత స్క్రాప్ విత్ ద ఫ్లోర్లోనే ఆకలి ఇంతకుముందు బయట అమ్ముకునేవాళ్ళు మీరు. తర్వాత 3 సంవత్సరాలు దాటితే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, దాన్ని సరళీకరించారు. ఈ చాలా సంస్కరణలు మీ అందరికీ దృష్టికి వచ్చినాయే. కాబట్టి వీటన్నిటికీ రిఫార్మ్స్ వచ్చినందుకు ఇప్పుడు ఈ నీడ కింద కూర్చోన్నాం మనం. ఈ షెడ్ కూడా సారు అడిగిన తక్షణమే ఆమోదించి అప్పుడే మనకు చేపించారు. దీనికి ప్రతి ఒక్క రైతు దీనికి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పనికి చాలా మంచి ఉపయోగకరం పనిచేశారు సార్. దీనికి ఒకసారి ఈ సంస్కరణలన్నీ ఒకసారి మన యొక్క కృతజ్ఞత తెలుగు చప్పట్లు పడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి మొత్తము డబ్బుల్లో ఖర్చులో చూసుకుంటే మన ఇల్లు కట్టి అంటే 50 లక్షలు అయింది, 60 లక్షలు అయింది. దగ్గర మన ఆక్షన్ ప్లాట్ఫామ్లో మీకు కనపడే దగ్గర 2.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేశాం ఈ మన టంగుటూరు ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కాబట్టి ఇవన్నీ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత ఈరోజు మన యొక్క ముఖ్య అతిథి మన యొక్క ఆత్మీయ సన్మానానికి ఆమోదించి ఇక్కడికి పెద్ద మొత్తం ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు డాక్టర్ శ్రీ అద్దంకి శ్రీధర్బాబు ఐఏఎస్ గారిని మన రైతులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ మీరందరూ నన్ను మీ గుండెల్లో నిలుపుకున్నందుకు, మీరందరూ కూడా నన్ను మీ గుండెల్లో నిలుపుకున్నందుకు నేను సదా కృతజ్ఞుణ్ణి. మీరందరూ మిమ్మల్ని అందరినీ మరచిపోలేనటువంటి పనులు మీరు కూడా చేశారు. ఆ విషయాలు నేను చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను ఇక్కడ. నేను
ఇంత చేశాను అంత చేశాను అనేసి విషయాలు నేను చెప్పడానికి రాలేదు. నిజంగా అది చెప్పుకోవాల్సి వస్తే నేను ఏదైనా చేసుంటే అది చేసింది నేను ఒక్కటే కాదు, నాతో పాటు కలిసి మంచి పనులు చేయాలి అనే ఉద్దేశంతో ఇంత మంచి పీరియడ్ 7.5 సంవత్సరాలు మీతో పాటు జర్నీ చేసే అవకాశం కల్పించినందుకు, అవకాశం అంటే మీకు సేవ చేసుకునే అవకాశాన్ని మరింత మెండుగా ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి మాత్రమే ఈరోజు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఎందుకు మీరంటే ప్రత్యేకమైన ప్రేమ అంటే నేను 3-4 సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి, 5 సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. మీరంటే ప్రత్యేకంగా ఈ టంగుటూరు ప్రాంతంలో వారు ఎందుకు నాకు చాలా ముఖ్యము అంటే వారికి ప్రత్యేకంగా, మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను, మీకే ప్రత్యేకంగా ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే నేను 2017 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాను, మన ప్లాట్ఫామ్కి వచ్చాను. దీంతో పాటు మనకి టంగుటూరులో ఇంకో ప్లాట్ఫామ్ కూడా ఉంది, మీకు అది తెలుసు, రెంటెడ్ ప్రెమైసెస్. నేను సెక్రటరీగా వచ్చినప్పుడు మన ఈ ప్లాట్ఫామ్ 24 టంగుటూరు 24లో పంట పరిమాణము 5 మిలియన్ల నుంచి 6 మిలియన్లు, అంటే 6 మిలియన్లు ఎప్పుడు పెంచలేదు. ఆ తర్వాత కాలక్రమేణా నేను సెక్రటరీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాను. 2019 ఆ టైంలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనులు చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక పిడుగు లాంటి వార్త ఏంటి అని అంటే బోర్డులన్నింటినీ అంటే మన ఈ టంగుటూరు, వెల్లంపల్లి, ఒంగోలు అలాంటి బోర్డులు కాదు, టీ బోర్డు, కాఫీ బోర్డు, స్పైసెస్ బోర్డు, రబ్బర్ బోర్డు, తర్వాత టొబాకో బోర్డు, వీటన్నింటినీ ఏం చేస్తున్నారంట, వీటన్నింటినీ కలిపేస్తున్నారంట. ఒకసారి కొంచెం వీటన్నింటినీ కలిపేస్తున్నారంట. కలిపేస్తూ వాటిని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో పెడుతున్నారంట. ఈ విషయాన్ని నాకు జీర్ణం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నేను అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇలా అయితే పొగాకు రైతులు, పొగాకు పంట పండించే రైతులు ఎంతమందో మన ప్లాట్ఫామ్లో ఎంతమందో మీరు ఊహించవచ్చు, చాలా వేల మంది ఉండొచ్చు. కానీ మీరు చూసుకుంటే మిగతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కనుక మనం వెళ్తే మనది ఎంత మైనారిటీనో ఒకసారి ఊహించండి. ఆంధ్రప్రదేశ్లోనే మనం మహా అయితే 42-43 వేల పొగాకు రైతులు. ఆంధ్రప్రదేశ్లో మిగతా రైతులు ఎంతమంది ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి మనం వెళ్తే మనల్ని ఈ సదుపాయాలు, మనకి అన్నం పెట్టే ఈ సంస్థ ఇంత బాగోగులు చూసుకునేలాగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు కదా. సో ఇలా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లోనే ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఉండాలి అని అంటే ఏం చేయాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వీళ్ళంతా ఏమని చెప్పారు అని అంటే, ఈ టీ బోర్డు, కాఫీ బోర్డు వాళ్ళంతటికీ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ పొగాకు 2 రాష్ట్రాల్లో ఉంది. మొదట పొగాకుతోనే మొదలు పెడతాము అనేసి చెప్పారు. మొదటి పొగాకుని వేరే ఒక ఫస్ట్ తీసుకెళ్ళి దీనిలో కలిపేస్తాము అని చెప్పారు. అప్పుడు కలపకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి సార్ అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ఖర్చు తగ్గించుకోండి, మీ ఆదాయం పెంచుకోండి. మీ ఖర్చు తగ్గించుకొని మీ ఆదాయం పెంచుకొని మీరు లాభసాటి మార్గాల్లో పయనిస్తున్నారని చూపించండి అని అంటే, అప్పుడు నేను మన రైతు సోదరులతోటి మాట్లాడాను, ఆఫీసర్లతోటి మాట్లాడాను, పొగాకు బోర్డు అన్నింటినీ వాళ్ళని చూసే, ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్.
వాళ్ళని చూసే వాళ్ళని అడిగి మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నాకు కొంచెం సలహాలు చెప్పండి అప్పుడున్న జాయింట్ సెక్రటరీ గారిని, ఎలా చేయాలి అని అంటే, మీకు ఏమైనా రెంటెడ్ ప్రిమైసెస్ ఉన్నాయా? రెంటెడ్ ప్రిమైసెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. వాటన్నింటినీ యూ హ్యావ్ టు మేక్ దిస్ రెంటెడ్ ప్రిమైసెస్ ఇంటూ యువర్ ప్రిమైసెస్. అంటే ఎక్కడైతే అద్దెకు తీసుకుంటున్నారో వాటన్నిటినీ ఆపేయాలి. హెడ్ ఆఫీస్లో ఎన్నో విషయాలు సంస్కరణలను తీసుకురావాలి. వాటన్నిటినీ తీసుకొచ్చాను, వాటికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ టంగుటూరు 2 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ని కలపవలసిన అవసరం వచ్చింది. నాకు జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాను అనంటే ఇది చాలా చాలా పీస్ఫుల్గా జరిగిపోయిన ప్రక్రియ. ఏది 2 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ని మెర్జ్ చేసి ఇప్పుడు 5-6 మిలియన్లు ఉండే పంట పరిమాణం ఉండే కెపాసిటీ ఇది చేసే ఆక్షన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు 16-17 మిలియన్లు చేయగలుగుతుంది. అది మీ సహకారం లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు. అందుకోసం మీరు ఇబ్బంది పడ్డా ఇదిగో నేను చెప్పాను అనే ఉద్దేశంతో చాలా చాలా పీస్ఫుల్గా జరిగిపోయిన ప్రక్రియ. రీఅసైన్మెంట్ టు సర్టెన్ ప్లాట్ఫామ్స్ అండ్ అమాల్గమేషన్ ఇంటూ టంగుటూరు 2 ప్లాట్ఫామ్స్ ఒకటే ప్లాట్ఫామ్ అయింది. సో నేను ఈ విషయాన్ని, నేను ఏదైనా విజయం సాధించాను అని అంటే, ఇందాక నేను నా గురించి చెప్తున్న చాలా సందర్భాల కంటే నాకు మొదట గుర్తొచ్చేది ఇది. రైతులతోటి వాళ్ళకి సరిగ్గా చెప్పి ఒప్పిస్తే వాళ్ళు ఏదైనా వింటారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే నిజంగా మనం చెప్పిన లాజిక్ వింటే, ఇదిగో మీరు కేవలం మీరు ఇబ్బంది పడ్డా మీరు టొబాకో బోర్డుని సేవ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఉండడానికి సేవ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నేను ఈడీ అయిన తర్వాత వచ్చిన ప్రతి సంవత్సరం లాభాలే. నేను వచ్చినప్పుడు 17 కోట్ల ఖర్చు కంటే రాబడి 17 కోట్లు తక్కువ ఉంది. ఈ రోజున గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ క్రితం జరిగిన వార్షిక సంవత్సరంలో మన ఆదాయం మన ఖర్చు కంటే దాదాపు 100 కోట్లు ఎక్కువ. ఇది ఏ పెనాల్టీ లేకుండా, పెనాల్టీ అనేది ఇన్కమ్ ఆదాయ మార్గం కాదు అని నేను నమ్మాను. అదే మీరు నన్ను నమ్మేలాగా చేశారు. మీరు నా పైన ఉంచిన అపారమైన నమ్మకం మూలానే ఇది సాధ్యమైంది. దానికోసం మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇది ఒకవేళ సరిగ్గా ఇప్పుడు టొబాకో బోర్డులో మనం అందరం ఉన్నాము, ఇప్పుడు మనం తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు టీ బోర్డుని మించిపోయాయి, కాఫీ బోర్డుని మించిపోయాయి, రబ్బర్ బోర్డుని మించిపోయాయి. స్పైసెస్ బోర్డు అయితే దానిలో మనతో పాటు 18-19 రకాల స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము వాళ్ళకంటే తక్కువ ఉన్నా సరే మనం ఎప్పుడో అట్టడుగున ఉండే వాళ్ళము ఇప్పుడు అన్ని బోర్డులలోకి వెళ్ళా టొబాకో బోర్డు నంబర్ 1 అయింది. మనల్ని ముట్టుకోవడానికి ఎప్పుడు ఎవరు రాదు. ఇదంతా ఇప్పుడు ఏ అధికారికైనా, నేను ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ అధికారికైనా 30-34 ఏళ్ళ సర్వీస్ ఉంటే నా 7.5 సంవత్సరాలు ఈ బోర్డుతో అనుబంధం పెనవేసుకుపోయింది కాబట్టి దాదాపు ఒక పావు వంతు సర్వీస్ ఇక్కడ ఉంది. పావు వంతు సర్వీస్ మీ సేవలో నేను నిజంగా చెప్పాలంటే తరించిపోయాను. దానికోసం నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు నిజంగా వెళ్ళడం ఇష్టమా అని అంటే ఇష్టం కాదు, ఇష్టం లేదు. కానీ జాయింట్ సెక్రటరీగా నాకు పదోన్నతి వచ్చింది. పదోన్నతి వచ్చినప్పుడు నాకంటే తక్కువ పొజిషన్లో, అంటే ఈ ఈడీ పొజిషన్ వచ్చి డైరెక్టర్ ర్యాంక్ అనేది డైరెక్టర్ ర్యాంక్, నేను ఎక్కువ కాలం ఉండలేను. అందుకోసం వెళ్ళిపోవాల్సి వస్తుంది తప్పితే నాకు నిజమైన బాధ దుగ్ధ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని. ఎందుకు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, మీకు చేతులెత్తి నమస్కారం. అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కానీ మనం వెళ్ళిపోతున్నాము ఏదో అయిపోతుంది అనేసి
మీరు ఇబ్బంది పడకూడదు. ఇది మీ మీ బోర్డు ఎలాగో నా బోర్డు కూడా అలానే. ఇది నాకు తల్లి వంటిది. నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉండవలసిన వాడిని ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలు నా కుటుంబంతో, నా వాళ్ళతో, నా ఈ ఆత్మ బంధువులతో ఆ బంధాన్ని పెనవేసుకొని ఎలా చేసింది. కాబట్టి నేను మీ ప్రతి యాక్టివిటీని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీ ప్రతి యాక్టివిటీని చూస్తాను. మీ ప్రతి రేటుని రోజువారీ ఈడీగా ఉన్నప్పుడు ఎలా గమనించేవాడినో అలానే గమనిస్తూ ఉంటాను. అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మీ 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 యాక్టివిటీస్లో అవసరమైతే ఖచ్చితంగా నేను కూడా దూరిపోయి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు ఇదిగో ఈరోజు స్వాగత సత్కారాలు చేసినందుకు నా హృదయం ఉప్పొంగిపోయింది. కానీ ఈ విషయం చెప్పుకొని ఒప్పుకోవాలి. ఇది ఒక్కసారే కాదు, నేను వచ్చిన ప్రతిసారి, నేను మీతో గడిపిన ప్రతి మూమెంట్, ఒకేసారి ఇంతమంది ఫార్మర్స్ని నేను ఆప్షన్ టైంలో చూస్తాను, ఆ తర్వాత ఇక్కడ చూస్తాను. ఏ సంబంధం ఉందనేసి ఈ రోజున మిట మధ్యాహ్నం మీరందరూ నా కోసం వచ్చారు. ఇదంతా వచ్చినందుకు మీకు మరొకసారి మెనీ మెనీ థ్యాంక్స్. వచ్చే నా పొజిషన్లో వచ్చే వారికి కూడా మన సాధక బాధకాలన్నింటినీ తెలిపి రైతుల్ని ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి. రైతుల్ని మంచిగా చూసుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడో ఉండవలసిన టొబాకో బోర్డు ఎక్స్పోర్ట్స్ నంబర్ 1 స్థానంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎలా అయితే తీసుకురాగలిగామో వాటికి రైతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరము. అలాంటి అవసరం మనకి ఉంటుంది ఎప్పుడు, ప్రతిసారి వాళ్ళని మంచిగా చూసుకున్నప్పుడు అని నా వచ్చే వాళ్ళకు కూడా చెప్పి మనమందరం ఇంతే సంతోషంగా ఈ 2-3 సంవత్సరాలుగా ఎంత సంతోషంగా ఉన్నామో ఆ పై వచ్చే సంవత్సరాలు కూడా అంతే సంతోషంగా ఉండేలాగా చూస్తానని వాగ్దానం చేస్తూ నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.